ఓం శ్రీమాత్రే నమః. ఆర్థికంగా కలిసి రావాలంటే రాళ్ళ ఉప్పుతో ఇలా చేయాలి. వాస్తు శాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు. ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేస్తే ఇంట్లో ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి మనం అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఇల్లు మొత్తం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు. మరి ఉప్పును ఎలా వాడటం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదన సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని కాబట్టి ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో పరిహారాలు చేయాలని పండితులు చెబుతూ ఉంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఉప్పు పరిహారం చాలా ప్రభావవంతమైన నివారణలో ఒకటి. రాళ్ల ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి అధికంగా ఉంటుంది. డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతుందంటే వెంటనే రాళ్ల ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుందని అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఎక్కడికైనా వెళ్తుంటే ఇంటి నుంచి బయలుదేరే సమయంలో మీరు ఉప్పును చూసి వెళ్ళండి. ఇలా చేస్తే మీకు శుభవార్త అందుతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. చిటికెడు రాళ్ల ఉప్పును ఒక పేపర్లో మడతపెట్టి దాన్ని ధనాన్ని పెట్టే పర్సులో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. శుక్రవారం రాళ్ల ఉప్పును కొనుగోలు చేయడం వల్ల ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇంటిని వారానికి ఒకసారి శుభ్రపరిచే సమయంలో నీటిలో చిటికెడు పసుపు, 1 స్పూన్ రాళ్ల ఉప్పును వేసి శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. మంచి మంచి ఫలితాలు, ఆర్థిక రాబడి, అంతేకాకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుంది. వారానికి 2 సార్లు స్నానం చేసే నీటిలో ఉప్పును వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఉండవు, మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఉప్పును ఎవరి చేతి నుంచి అయినా అందుకుంటే అటువంటి వారి నుంచి చెడు మీకు సంక్రమిస్తుందని నమ్ముతారు. అదేవిధంగా 1 గ్లాస్ నీటిలోకి కాస్త రాళ్ల ఉప్పు వేసి ఆ ఉప్పు కరిగిన తర్వాత ఆ గ్లాసుని నైరుతి మూలలో ఉంచితే డబ్బుకు ఏ విధమైనటువంటి లోటు ఉండదు. ఇంటిలో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. అలాగే మీ ఇంట్లో ప్రతి మూలలో ఉప్పు గిన్నెను పెట్టండి. ఈ ఉప్పును ప్రతి 15 రోజులకు మార్చండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు. 1 గాజు పాత్రలో రాళ్ల ఉప్పును వేసి దానిలో 1/2 స్పూన్ పసుపు, కుంకుమ వేసి దీనిని మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరికీ తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టండి. ఇలా 7 రోజులు కానీ 3 రోజులు కానీ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఉప్పు కలరు లైట్గా నలుపు రంగులోకి మారుతుంది. అలా మారిన తర్వాత దీన్ని తీసేయండి. ఇలా చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది. ఎవరికీ తెలియకుండా చేస్తేనే దీని ఫలితం ఉంటుంది. ఓ గాజు బౌల్ తీసుకొని అందులో రాళ్ల ఉప్పును వేసి ఆ బౌల్ను బాత్రూంలో ఉంచాలి. ఈ ఉప్పు బౌల్పై నీరు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నీళ్లు పడితే ఉప్పు కరుగుతుంది. ఆ ఉప్పు కరిగిన తర్వాత దానిని తొలగించి మళ్ళీ కొత్త ఉప్పును నింపి అదే ప్రాంతంలో ఉంచాలి. ఇలా చేస్తే ఇంటికి దృష్టి లోపాలు ఉండవు, దారిద్ర్యం తొలగిపోతుంది. అలాగే ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో కొంత రాళ్ల ఉప్పు తీసుకొని మూట కట్టి ఇంటి ముందు గుమ్మానికి కానీ లేదంటే బిజినెస్ చేస్తున్నట్లయితే ఆ యొక్క షాప్ ముందు కానీ మూటను కట్టండి. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది. అలాగే ఇలా చేయటం వల్ల అదృష్టం కూడా కలిసి వచ్చి చెడు ప్రభావాల దృష్టి వంటివి తొలగిపోతాయని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే, విభేదాలు తొలగిపోవాలంటే పడక గదిలో 1 మూల రాళ్ల ఉప్పును నింపిన బౌల్ను పెట్టి వారానికి ఓసారి ఆ ఉప్పును మార్చుతూ ఉంటే సరిపోతుంది. ఎవరి ఇండ్లలో అయితే డబ్బు కొరత బాధపడుతున్నారో, వ్యాపారంలో నష్టం కలుగుతుందో అలాంటి వారు 1 గిన్నెలో ఉప్పును నింపి పసుపు, కుంకుమ, పూలను వేసి ఈశాన్య మూలనగా ఉంచుకోవాలి. అప్పుడు వారి ఇంటి ధన ప్రవాహం కలుగుతుంది. శుక్రవారం రోజున 1 గాజు గిన్నెలో 2 చెంచాల రాళ్ల ఉప్పు,
4-5 లవంగాలు వేసి ఇంట్లో ఎవరికీ తెలియని కనిపించని మూలలో ఉంచండి. ఇలా చేయటం వల్ల ఇంట్లో డబ్బు రాక సజావుగా ప్రారంభమై ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనుడిగా ఉంటే అతను ఉప్పును దానం చేయాలి. ఈ పరిహారం చేస్తే జాతకంలో శుక్రుడు బలపడతాడు. ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యుల ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది. అలాగే అనేక రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఒక గాజు సీసాలో ఉప్పు నింపి మీ మంచం కింద తల దగ్గర ఉంచండి. ప్రతి నెల ఈ ఉప్పును మారుస్తూ ఉండండి. ఈ పరిహారంతో ఇంట్లోని సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మంగళవారం రాత్రిపూట ఉప్పు తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఇంటి ముందు తగిలించాలి. మరుసటి రోజు ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదల్లో వేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉప్పును స్టీల్ పాత్రలో ఉంచరాదు. ఉప్పును ఎప్పుడు కూడా గాజు పాత్రలోనే ఉంచాలి. ఇది ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీని ప్రోత్సహిస్తుంది. వాస్తవానికి ఉప్పు, గాజు రెండూ రాహువు కారణ గ్రహాలు. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటుంది. ఇంట్లో ఉన్న చిన్నపిల్లల మీద చెడు కళ్ళు పడకుండా ఉండాలంటే చిటికెడు ఉప్పు, ఆవాలతో పరిహారం చేస్తే సరిపోతుంది. ఇందుకోసం ఉప్పు, ఆవపిండిని కలిపి 7 సార్లు చిన్నపిల్లల చుట్టూ తిప్పి నీటిలో పడేయండి. ఇలా చేయడం వల్ల చిన్నపిల్లల ఆరోగ్యంగా ఉంటారని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే కొంతమంది ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువగా ఉన్నా కానీ అలా వచ్చిన డబ్బు ఇలా వెళ్ళిపోతుంది. మరి అలాంటి వారు ఈ పరిహారం పాటించండి. ఒక కొత్త కుండను తీసుకొని ఒక న్యూస్ పేపర్లో ఉప్పు తీసుకొని ఆ కుండను దానిపై పెట్టండి. మీకు బయట నుంచి వచ్చిన డబ్బు ఏమైనా ఉంటే ఆ కుండలో వేయండి. ఒక రాత్రి గడిచాక మీ డబ్బును తీసుకెళ్ళి మీ బీరువాలో పెట్టండి. అప్పుడు మీ డబ్బు ఖర్చు అవ్వకుండా నిలవ ఉంటుందని తెలుసుకోవాలి. అలా 3 నెలల వరకు చేసి ఆ తర్వాత ఆ ఉప్పును తీసుకెళ్ళి పారుతున్న నీటిలో వేయండి. దీని తర్వాత ఉప్పు కరిగిపోతుంది. మీకు డబ్బు ఆదా అయ్యి కోటీశ్వరులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో ఈ పరిహారాలన్నీ చేయాలని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే జ్యేష్ఠాదేవికి ఉప్పుతో పరిహారాలు చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఓం శ్రీమాత్రే నమః.